హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ బాక్స్ రెసిపీ అండి. అది కూడా హెల్దీ కేక్. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఇక్కడ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, మైదా కాదు గోధుమ పిండి. హెల్దీ కేక్ అనుకున్నాం కదా. షుగర్ వచ్చి 1/2 కప్ అండి, షుగర్ పౌడర్ ఇది 1/2 కప్. బేకింగ్ పౌడర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో కింద మెన్షన్ చేస్తున్నానండి. కోకో పౌడర్, బేకింగ్ సోడా. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి. కర్డ్ అండ్ మిల్క్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ లమ్స్ అయ్యి లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. వీలైతే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుని లమ్స్ అయ్యి లేకుండా రెస్ట్ ఇద్దామండి. ఒక 10 minutes రెస్ట్ ఇచ్చిద్దాం. 10 minutes తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇలాంటి పాన్ ఒకటి తీసుకుందాం. మనం పొంగనాలు వేసుకుంటాం కదా, జస్ట్ ఆయిల్ వేసి జస్ట్ గ్రీస్ చేసి ఒకసారి టిష్యూతో ఒకసారి తుడిచేసేయండి. తుడిచేసిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసుకోవడమేనండి, అంతే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే బాదం పెట్టాను. లిడ్ పెట్టేసుకుందాం. తెలిసిపోతుందండి మనకు అయ్యిందో లేదో తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు షుగర్ ప్లేస్లో కూడా బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి, టూత్పిక్తో ఒక్కసారి చెక్ చేయండి. చూడండి, టూత్పిక్ ఏమీ అంటుకోలేదు. ఒకసారి టర్న్ చేసుకుందామండి. ఒక్కసారి జస్ట్ 1 minute ఉంచితే సరిపోతుంది లిడ్ పెట్టేసి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పిల్లలు లంచ్ బాక్స్ స్నాక్స్లో కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కదండి మన ఇంట్లో చేసి పెట్టడం. చూడండి ఒక్కసారి, చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. మన గోధుమ పిండితో చేసినా సరే ఎంత మెత్తగా వచ్చినాయి కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే హర్షీ సిరప్తో గార్నిష్ చేస్తానండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.